హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మా రాజు నిన్న వస్తూ ఊరి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాడండి. మాకు ఆంధ్రాలో ఇవి ఫేమస్ అండి. ఇవన్నీ అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసాడు. ఇవి ఒట్టి ముక్కలు అంటారండి. మటన్ ఉంటుంది కదండి, ఎండబెట్టేసి అలా ఒట్టి ముక్కలు అయితే చేస్తారు. దాంట్లో వంకాయ, ఆలుగడ్డ, దోసకాయలు ఇలా ఏ ఐటమ్ అయినా వేసుకుని వండుకోవచ్చు అని టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇవి తోక చేపలండి. ఇవి చాలా పొడుగ్గా ఉంటాయి తోక చేపలు. అవన్నీ కట్ చేసుకొని నీట్గా తీసుకొచ్చాడు. ఇది వచ్చేసి కారం అండి. మా ఊరి దగ్గర చాలా బాగా పడతారు కారము. అంటే మేము తెలంగాణలో ఉంటున్నాం కదా, అయితే ఇక్కడ సాల్టేజ్ పట్టించుకుంటారు కొంతమంది. నేను చాలా దిక్కలు చూశాను. అయితే మాకు అక్కడ ఏంటంటే మసాలాలన్నీ వేసి పడతారండి కారము. ఆ కారం ఒక్క స్పూన్ వేసుకుని వండుకుంటే కూర మటుకు హైలైట్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది కిలో వచ్చేసేసి 800 అవుతుందండి పట్టియటానికి. కానీ టేస్ట్ మటుకు కూరలు మటుకు చాలా బాగా వస్తాయండి. తర్వాత వచ్చేసి ఇవి రొయ్యలు, అంటే ఎండు రొయ్యలు ఉంటాయి కదంటే అలా రొయ్యలు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి అయితే మాకు ఊరి దగ్గర ఫేమస్ అండి. మా ఊర్లో వరకు ఇవి మెహందీ కోన్స్, ఫాస్ట్ కోన్స్ అంటారండి. ఇవి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితే షాప్ పెట్టి అమ్ముతుండేది. ఆమె దగ్గర 25 రూపీస్ మేము ఊరి దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు. అయితే అవి చాలా రోజుల నుంచి మా చెల్లెలు అడుగుతుందని చెప్పని మా రాజు బాక్సే తీసుకొచ్చాడండి. ఇది ఫేమస్ బేకరీలో నుంచి స్వీట్ అయితే తీసుకొచ్చాడు. స్వీట్ అదేనండి, స్వీట్ బన్ అయితే తీసుకొచ్చేసాడు మా రాజు.